ఏపీ బీజేపీ ముఖ్య నేతల సమావేశం ముగిసింది. 2 రోజుల పాటు జరిగిన ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. అన్ని జిల్లాలకు చెందిన బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ చర్చించారు. ప్రస్తుత రాజకీయాలతో పాటు క్షేత్రస్థాయిలో ఆయా జిల్లాలో పార్టీ బలాబలాలపై నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా పొత్తులపై కూడా నేతలు తమ అభిప్రాయాలను శివప్రకాష్కు వివరించారు. అయితే పొత్తులపై అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందన్న శివప్రకాష్ 2 రోజులు జరిగిన ఈ సమావేశం సారాంశాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. అయితే వారం రోజుల్లోగా ఏపీలో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పొత్తులపై క్లారిటీ వస్తే 2వ విడత జాబితాలో ఏపీ ఎంపీ అభ్యర్థుల పేర్లు కూడా ఉండొచ్చని రాష్ట్ర కమలనాథులు అంచనా వేస్తున్నారు. రెండు రోజుల పాటు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు చర్చించామని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. శివప్రకాష్ ఆధ్వర్యంలో పార్టీ పరిస్థితిపై 26 జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో చర్చించామని ఆమె చెప్పారు. మేనిఫెస్టో కమిటీ నుంచి కూడా అభిప్రాయాలు తీసుకున్నామని తెలిపారు. అధిష్టానం నిర్ణయాన్ని బట్టి తమ భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని పురంధేశ్వరి తెలిపారు. నిన్న ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి గురించి శివప్రకాష్ గారు ఢిల్లీ నుండి వచ్చినటువంటి సందర్భంలో వారు సహసంఘటన మంత్రి జాతీయ స్థాయిలో వారు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు కూడా చూస్తారు కాబట్టి వారు వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న ఇవాళ అన్ని విషయాల మీద చర్చించడం జరిగింది, సమీక్షించుకోవటం జరిగింది. నరేంద్ర మోడీ గారు అదేవిధంగా నడ్డా గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే జన్మత్ లేఖని ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పి వారు కూడా ఆదేశించడం జరిగింది. దీని ద్వారా ఏమిటంటే దేశవ్యాప్తంగా కూడా 1 కోటి ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవటం, అనేక రంగాల్లో ప్రజలు ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తూ జాతీయ మేనిఫెస్టోలో ఆ విషయాలు పొందుపరచాలి అని చెప్పి నిర్ణయం చేయటం జరిగింది. అలా చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర 50,000 మంది ఆంధ్రుల దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకోమని చెప్పి వారు చెప్పారు. కనుక ఇప్పుడు వాటన్నిటినీ కూడా క్రోడీకరించి మేము ఈ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో మేము జాతీయ నాయకత్వానికి పంపిస్తాము. వారు ఎప్పుడైతే మమ్మల్ని పిలుస్తారో దీని మీద చర్చ కూడా జరుగుతుంది. జరిగిన పిమ్మట ఏదైతే డిసిషన్ తీసుకుంటారో అది ఖచ్చితంగా మీ మాధ్యమంగా అందరికీ కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు 175 అసెంబ్లీలకు గాను మాకు దగ్గర 2,000 పైచిలకు అప్లికేషన్స్ వచ్చాయి. కనుక ప్రతి నియోజకవర్గంలో కూడా వచ్చినటువంటి అప్లికేషన్స్ నేను ఇందాక చెప్పినట్లుగా జిల్లా అధ్యక్షులు, సీనియర్ నాయకులు, అసెంబ్లీ కన్వీనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి ముందు పెట్టి వారితోటి చర్చించిన పిమ్మట వాటిని ఒకసారి క్రోడీకరించడం జరిగింది. ఎవరైతే బాగుంటారు అనేటువంటి విషయం మీద ఒక నిర్ణయానికి రావటం జరిగింది. వాటన్నిటిని మేము పైకి పంపిస్తాం. ఇక్కడ పొత్తుల గురించి 2 రోజుల్లో కార్యకర్తలతోటి అస్సలు చర్చ జరగలేదు. కేవలం మాకు వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ జిల్లా వారీగా అక్కడ ఉన్నటువంటి నాయకుల ముందు పెట్టి దాని మీద మాత్రమే చర్చ జరిగింది. ఇందాకన్నట్లుగా పొత్తు మీద నిర్ణయం పైన తీసుకుంటారు. మా బాధ్యత మేము అన్నీ కూడా ఇక్కడ క్రోడీకరించి పైకి పంపించిన తర్వాత వారు ఒకవేళ పొత్తు మీద నిర్ణయం తీసుకుంటే మాకు తెలియజేస్తారు. దానికి అనుగుణంగా మళ్ళీ